ఎక్కడికి వెళ్ళినా అప్పు రేపు అన్న బోర్డులే కనిపిస్తున్నాయి. ఎవ్వర్ని కలిసినా అప్పు అడగరాదు అన్న మాటలే వినిపిస్తున్నాయి అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. పథకాలు అమలు చేద్దామంటే పైసా నిల్ అని పదే పదే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్లేట్టు లేదు, ఏం తెచ్చేట్లు లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పథకాల పరిస్థితి ఏంటి? ఎన్నికల హామీల కథ ఏంటి? అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో. ఎస్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నోట రిపీటెడ్ డైలాగులు ఇవి. ఇద్దరు గత ప్రభుత్వాల పుణ్యాల వల్లే ఖజానా ఖాళీ అయిందంటున్నారు. చేతిలో పైసా లేదు, అప్పు కూడా దొరకట్లేదు మహాప్రభు అంటున్నారు. ఇక లేటెస్ట్ గా ఏలూరు ప్రజావేదికలో ఏపీ అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. లెక్క పత్రాలన్నీ చూశాక మైండ్ బ్లాక్ అయిందన్నారు ఆయన. ప్రజలకు ఎంతో చేయాల్సిన ఆశ ఉన్నప్పటికీ పైసా దొరకట్లేదని అనేశారు చంద్రబాబు. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. అంతకుముందు ఆర్థిక మంత్రి పయ్యావుల్లా కేశవ్ కూడా ఇవే డైలాగులు వదిలారు. గత ప్రభుత్వం బోలెడన్ని అప్పులు చేసి వెళ్తే వడ్డీలు కట్టడానికే అంతా సరిపోతుందన్నారు. మా దగ్గర ఏమైనా డబ్బులు సర్ప్లస్ ఉన్నాయా? లేవు. వాస్తవంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. 10 లక్షల కోట్లకు మీ అందరం కూడా చెప్పాం. 9,74,000 కోట్ల లైబిలిటీస్ పెట్టిపోయారు. ఇవాళ రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది అని అంటే కరెక్ట్గా జీతాలు ఇవ్వడానికి, గతంలో వాళ్ళు చేసినటువంటి అప్పులు వడ్డీలు కట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది. మొన్న చూపించా, 99% ఆఫ్ స్టేట్ రెవెన్యూ అండ్ సెంట్రల్ డెవల్యూషన్ ఈజ్ గోయింగ్ ఈ రెండింటికే. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ అవే మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. అసెంబ్లీలోనూ బయట అప్పుల విషయాలను ఎన్నోసార్లు ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల సీఎంల నోట ఒకే మాట వినిపిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అప్పులు ఉన్నాయి, వడ్డీలు కడుతున్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఇద్దరు సీఎంలు. అంతేకాదు, అటు సూపర్ 6 ఇటు 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎంతో శ్రమిస్తున్నామని చెప్తున్నారు. అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న విపక్షాలు కూడా ఒకేలా కౌంటర్ ఇస్తున్నాయి. రాబడి పోబడి తెలిసే కదా ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు, ఇప్పుడు తప్పించుకోవడానికి గత ప్రభుత్వాల మీద నిందలేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. మరి చూడాలి ఈ ఖజానా ఖాళీ కహానీ ఇంకెంత దూరం వెళ్తుందో.